అమెరికాలో అక్రమంగా నివసించే వారి పట్ల డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే వీసా నిబంధనలను మరింత పకడ్బందీగా చేసి అక్రమ నివాసితులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే అమెరికా జారీ చేసే స్టూడెంట్ వీసాలు, H1B వీసాల రూల్స్ను, ఇమ్మిగ్రేషన్ పాలసీలను మరింత కఠినతరం చేయాలని వైట్ హౌస్ కమిటీకి తాజాగా నిపుణులు సిఫార్సు చేశారు. అమెరికాలో వలస చట్టాల అమలును పునరుద్ధరించడంపై హౌస్ కమిటీ విచారణ చేపట్టగా చట్టసభ సభ్యులు పలు కీలక సూచనలు చేశారు. 2023లోనే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా 7,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోనే ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్కు చెందిన సిబ్బంది హౌస్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. 32 దేశాలకు చెందిన స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా మంది వీసా గడువు దాటిన అమెరికాలోనే ఉంటున్నారని తెలిపారు. FM కేటగిరీలో వీసాలు తీసుకున్న వారే అధికంగా ఇలా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. వీరంతా స్టూడెంట్ వీసాలైన F1, M1 వీసాలు, ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలైన J వీసాలపై అమెరికాకు వెళ్లారని చెప్పారు. 2023లో వీరి వీసాల గడువు ముగిసిందని స్పష్టం చేశారు. ఈ 7,000 మందిలో 2,000 మంది విద్యార్థులు ఉన్నట్లు చెప్పారు. బ్రెజిల్, చైనా, కొలంబియా, భారత్ నుంచి 2,000 మందికి పైగా విద్యార్థులు గడువు ముగిసిన అమెరికాలోనే నివసిస్తున్నట్లు కాంగ్రెస్ దృష్టికి తీసుకొచ్చారు. 32 దేశాలకు చెందిన విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లలో 20% పైగా వీసా గడువు దాటిన అమెరికాలోనే ఉంటున్నారు. FM కేటగిరీల్లో వీసాలు తీసుకున్న వారే ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ. కాగా H1 వీసాలను అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఫుల్ టైం కోర్సులు చేసేవారు, స్కూళ్ళు, కాలేజీల్లో చదువుకునే వారికి జారీ చేస్తారు. వృత్తి విద్య, నాన్ అకాడమిక్ ప్రోగ్రాములు చదివే వారికి M1 వీసాలను అందజేస్తారు. వీసాల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో వ్యవస్థల్లో, చట్టాల్లో ప్రక్షాళన అవసరమని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేయాలని, వీసా గడువు ముగిశాక మారుమూల ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా గుర్తించి వెనక్కి పంపేలా ఇంటీరియర్ ఎన్ఫోర్స్మెంట్ను అభివృద్ధి చేయాలి అనేది అమెరికా ప్రభుత్వానికి నిపుణుల నుంచి అందుతున్న సూచనలు. ఇందుకోసం కాంగ్రెస్ చట్ట సవరణ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే అమెరికాకు చదువుకునేందుకు వెళ్ళే ప్రతి విద్యార్థి చదువు పూర్తవ్వగానే వారి సొంత దేశాలకు వెళ్లేందుకు సిద్ధపడాలి. అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే H1B వీసాల జారీని కూడా అమెరికా కఠినతరం చేయాలని భావిస్తోంది. రీసెర్చ్, నాన్ ప్రాఫిట్ వంటి వీసాలు అపరిమితంగా ఉండకూడదు. వాటి సంఖ్యను 75,000 లోపునకు కుదించాలి. ఒకవేళ వీసా సబ్స్క్రిప్షన్స్ ఎక్కువగా ఉంటే అధికంగా వేతనాలు చెల్లించే సంస్థలకు ప్రాధాన్యం ఇవ్వాలి. H1B గడువును 2 ఏళ్లకు నిర్ణయించాలి. అవసరాన్ని బట్టి మాత్రమే 4 ఏళ్లకు పొడిగించే వెసులుబాటు ఉండాలి. గ్రీన్ కార్డ్ దరఖాస్తు పెండింగ్లో ఉంటే ఆటోమేటిక్గా H1B పొడిగింపు విధానాన్ని రద్దు చేయాలి. ఇవి అమెరికా తీసుకోబోయే నిర్ణయాలుగా తెలుస్తోంది. స్టెమ్ కోర్సులు చేసిన అమెరికన్లలో 1/6 మంది, అంటే దాదాపుగా 20 లక్షల మంది ఎలాంటి ఉద్యోగాలు చేయడం లేదట. దీంతో అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకునేందుకు వీసా విధానాలను ప్రక్షాళన చేయనుంది అమెరికా. దాంతోపాటు నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటనామో బేకి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రెసిడెన్షియల్ మెమొరాండంపై సంతకం చేశారు. 30,000 మంది సామర్థ్యం ఉన్న గ్వాంటనామో బేలో ఇప్పటివరకు ఉగ్రవాదులను నిర్బంధించేవారు. అక్రమ వలసదారులను ఆయా దేశాలు కట్టడి చేస్తాయనే నమ్మకం లేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.